అడుగు వేసేవారికే దారి కనిపిస్తుంది. ముందుగా ప్రయత్నం చేయకుండా ఫలితం రాదు. ధైర్యంగా మొదటి అడుగు వేసినప్పుడే అవకాశాలు, మార్గాలు కనిపిస్తాయి మిత్రమా. సూర్యుడు అస్తమించినా ఆశ అస్తమించకూడదు. రోజు ముగిసిన మన కలలు, ప్రయత్నాలు ముగియకూడదు. ఈరోజు కుదరకపోయినా రేపు మళ్ళీ మొదలుపెట్టే అవకాశం ఎప్పుడూ ఉంటుంది మిత్రమా. మనసులో కల్లోలం, భయం, బాధలు ఉన్నప్పుడు భక్తితో దేవుణ్ణి స్మరించడం మనసుకు ప్రశాంతతను ఇస్తుంది. ఆత్మశుద్ధి, ఓర్పు, ధైర్యం ఇవన్నీ భక్తి నుంచే పుడతాయి. పని చేయకుండా కాలం గడిపేవారు ఎప్పుడు తన వైఫల్యానికి, పరిస్థితులను, కాలాన్ని నిందిస్తారు. కానీ నిజానికి కారణం అతని సోమరితనమే. సోమరితనాన్ని వీడు. సంతృప్తితో కూడిన మనసు, ప్రేమతో నిండిన హృదయం, రోగం లేని దేహం, అప్పులేని జీవనం, దైవం మీద నమ్మకం ఇవి ఉంటే చాలు. ప్రతికూల పరిస్థితులలో కూడా అనుకూల పరిస్థితులు కల్పించుకొని ప్రశాంతంగా గడిపేయడానికి. నీ బాధలలో, నీ బాధ్యతలలో తోడులేని ఏ ఒక్కరికి నిన్ను ప్రశ్నించే హక్కు ఉండదు. అత్తింట్లో మానసికంగా గాయపడిన కోడలు ఇలా మారిపోతుంది. ఎప్పుడూ నవ్వుతూ గలగలా మాట్లాడే అమ్మాయి ఒకరోజు అకస్మాత్తుగా నిశ్శబ్దంగా మారిపోతుంది. ఎవరి దగ్గర నుంచి ఏ ఆశలు పెట్టుకోదు. తన బాధను ఎవరితోనూ పంచుకోదు. ఇంటి విషయాలలో జోక్యం చేసుకోదు. తమ పని చేసుకుంటూ ఒంటరితనాన్ని అలవాటు చేసుకుంటుంది. అప్పుడు అందరూ అంటారు, మీ కోడలు మారిపోయింది అని. కానీ ఆమె అలా మారిపోవడానికి కారణం ఎవరో అని మాత్రం ఎవరు ఆలోచించరు. అన్నీ తెలుసుకో, అన్నీ నేర్చుకో, కానీ ఏమీ తెలియనిలాగా కనిపించు సమాజానికి. ఎందుకంటే లోకానికి ఎక్కువగా అసూయలు పెరిగిపోయాయి. ఎదిగే వారిని చూసి బాగుపడేవారు బ్రతికినా చూసి తట్టుకోలేకపోతున్నారు. జీవితాన్ని గొప్పగా ఊహించుకుంటూ బ్రతికేవారి కన్నా ఉన్న జీవితాన్ని గొప్పగా మార్చుకునేవారే జీవితంలో ఎప్పుడు సంతోషంగా ఉండగలుగుతారు. మౌనం అనేది బలహీనత కాదు, అది నీ బంధాల స్థిరత్వాన్ని పెంచే ఒక గొప్ప ఆయుధం. సముద్రం నిశ్శబ్దంగా ఉందని అనుకోకు, అది తన లోతును దాచుకుంది. నువ్వు కూడా నీ సమయం వచ్చే వరకు నీ శక్తిని దాచుకో మిత్రమా. ధైర్యం అనేది అసలైన సంపద. ధైర్యం కోల్పోయినట్లయితే అన్నీ కోల్పోతాం. పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా సరే మనం మనలా ఉండడమే అసలైన ధైర్యం. ప్రతి సమస్యకు 3 దారులు ఉంటాయి: మార్చడం, భరించడం, వదిలేయడం. వాటిలో దేనిని ఎంచుకుంటావో అదే నీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది.